హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో ఒక శివాలయానికి వెళ్ళేవాడు కేపీహెచ్బీలో. అయితే దానికి ఒక వాచ్మెన్ ఉండేవాడు. ఆ వాచ్మెన్ రెగ్యులర్ గా శివారాధన చేయటం, అక్కడ గుడికి కాపలా కాయటం, ఎర్లీ మార్నింగ్ వెళ్ళి పేపర్లు వేయటం. ఆ వాచ్మెన్ గా చేసినందుకు అతనికి ఒక 10,000 వచ్చాయి. ఆ పేపర్లు వేసినందుకు 5,000 అంతా వచ్చేది. అది సరిగ్గా గుర్తులేదు నాకు. అయితే మొత్తానికి ఒక 15,000 నుంచి ఎక్కువ సంపాదన లేదు అతనికి. అయితే నేను మొన్న రీసెంట్ గా వెళ్ళినప్పుడు అతను వచ్చి బాబు గారు బాగున్నారా అన్నాడు. బాబా ఎలా ఉన్నావు నువ్వు అని అడిగాను నేను. అంటే పిల్లలు ఏం చేస్తున్నారు అన్నప్పుడు, అంతా శివయ్యండి, ఇవాళ మనకి రెగ్యులర్ గా ఒక మేడం గారు వచ్చేవాళ్ళు కదా పెద్ద కారులో. ఆవిడ రోజు అడిగింది నన్ను, కొడుకు ఏం చేస్తున్నాడంటే ఇలా చదువుతున్నాడమ్మా అది ఇది అంటే, ఆవిడ అతన్ని అమెరికా పంపించడానికి సహాయం చేసింది. రెగ్యులర్ గా వచ్చే ఒక డివోటీ. అతను అమెరికాకి వెళ్ళాడు, సెటిల్ అయ్యాడు, అక్కడ మంచి ఉద్యోగం చేస్తుంటే అక్కడ ఒక కొలీగ్ ఫ్రెండ్ ఇతను బాగా వీళ్ళ వ్యవహారాలన్నీ బాగా నచ్చి, ఏంట్రా అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అది ఇది అనగానే 2-3 సార్లు ఇండియా వచ్చినప్పుడు ఇలా కలిసినప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఎక్కడే ప్రపోజల్ పెట్టి ఆ పిల్లలు పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి కూడా యూఎస్ వెళ్ళిపోయింది. అంటే ఒక 15,000 కూడా సంపాదించలేని ఒక నార్మల్ వ్యక్తి అతను కంటిన్యూగా శివారాధన చేస్తా ఉన్నప్పుడు, అతనికి అనుకూలమైన సమయం వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలిద్దరిని లేపి అలా సింహాసనం మీద కూర్చోబెట్టాడు శంకరుడు. అంటే చూడండి, శివారాధనకు అంత గొప్ప ఫలితాలు ఉంటాయి. అతను కల్లో కూడా అనుకుని ఉన్నాడు అతను కొడుకుని అమెరికా పంపిస్తాను, కానీ అతను కొడుకు అమెరికా వెళ్ళాడు. అతను కొడుకు వెళ్లడమే కాకుండా అతను కూతురికి ఎలా పెళ్లి చేస్తాడని చెప్పి నేను వరి అయ్యేవాడిని. అతను కూతురికి అద్భుతమైన సంబంధం వెతుక్కుంటూ వచ్చి పెళ్లి చేసుకుని ఆ అమ్మాయిని కూడా యూఎస్ తీసుకు. అంటే నువ్వు చేసే శివారాధన నీకు అంత గొప్ప ఫలితాన్ని, నీ తర్వాత 7 తరాలని అంత స్ట్రాంగ్ గా బిల్డ్ చేయగలుగుద్ది అనమాట. అది శంకరుడి యొక్క గొప్పదనం, అది శివారాధన యొక్క గొప్పదనం.